టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. వైసీపీ పాలనలో ముస్లింలకు తీరని ద్రోహం జరిగింది. కాంతారా సినిమాలో విలన్ పాత్రను తలదన్నేలా సర్వేపల్లిలో కాకాని అరాచకాలన్నారు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కక్ష సాధింపులు, అరాచకాలు, అక్రమ కేసులకు నిలువుగా సర్వేపల్లిని మార్చేసిన కాకాణి అని చెప్పారు. మళ్లీ గోవా నుంచి లారీల కొద్దీ కల్తీ మద్యం డంపులు దించేశారని చెప్పారు. జాగ్రత్త అని వ్యాఖ్యానించారు. కాకాణి చేసిన పాపాలకు ఓటు రూపంలో శిక్ష విధించేందుకు సిద్ధమైపోయారు సర్వేపల్లి ప్రజానీకం అని వ్యాఖ్యానించారు సోమిరెడ్డి. వెంకటాచలం మండలం కసమూరులో నిర్వహించిన మైనార్టీ సదస్సులో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సదస్సుకు భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ధన్యవాదాలని చెప్పారు. వైసీపీ పాలనలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ముస్లింలతో ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఇచ్చిన రంజాన్ తోఫాను 5 ఏళ్లుగా లేకుండా చేశారన్నారు. మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేకుండా అలంకారప్రాయంగా మార్చారన్నారు. దుల్హన్, దుకాన్, మకాన్ వంటి అనేక కార్యక్రమాలను ఆపేయడంతో పాటు విదేశీ విద్య పథకాన్ని కూడా రద్దు చేశారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 12 మంది ముస్లింలు హత్యకు గురయ్యారని చెప్పారు. అక్కడేమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని పైకి చెప్తూనే జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేస్తుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక దారుణాలు చేస్తున్నారని మాట్లాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.